హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ప్రభుత్వ బుక్స్, గవర్నమెంట్ బుక్స్ ఏ విధంగా ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది క్లియర్గా ఈ వీడియోలో నేను చెప్తాను. ఈ బుక్స్ మనకి ఈ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పడేటటువంటి ఉద్యోగాలకి ఉపయోగపడవచ్చు అండ్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడవచ్చు మన తెలంగాణ స్టేట్కి సంబంధించి. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, పిల్లలు ఎవరైతే కొందరు బుక్స్ చినిగినాయని బాధపడుతూ ఉంటారు, లేదా కొందరు చాలామంది గవర్నమెంట్ బుక్స్ డౌన్లోడ్ చేసేటటువంటి అవకాశం లేక ఈ వెబ్సైట్ గురించి చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు. సో నేను ఈ వీడియోలో ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. గవర్నమెంట్ బుక్స్ లేక వేరే ఏదో ఎక్కడెక్కడో సెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఎక్కువ మట్టుకి మ్యాక్సిమం మన తెలంగాణ బుక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ కవర్ అవుతాయని నేను అనుకుంటున్నా. కాబట్టి ఫ్రెండ్స్, అవి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ గవర్నమెంట్ బుక్స్ అనేది నేను వీడియోలో చెప్తాను. అండ్ చాలామంది పిల్లలకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ప్లీజ్ వీలైతే వెంటనే చూడగానే వీడియోని షేర్ చేయండి. మీరు మోటివేషన్, లైక్స్ అండ్ షేర్, కామెంట్ చేయడం ద్వారా ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను మీకోసం తీసుకురావడం కోసం నేను కష్టపడుతూనే ఉంటాను. కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఇంకేమైనా ఉంటే ఇంకా ఎట్లాంటి వీడియోలు చేయాలనేది నా కామెంట్లో చెప్పండి. ఓకే, ఇదిగోండి ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడి నుంచి అయితే ఈ పేజీకి రండి. ఇక్కడి నుంచి చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనం చూడవచ్చు. ఇదిగోండి ఇక్కడ హోమ్ బటన్ ఉంది. అఫ్కోర్స్ డిపార్ట్మెంటల్కి సంబంధించి, ఫ్యాకల్టీకి సంబంధించి, గ్యాలరీకి సంబంధించి, పబ్లిక్ సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, రైట్ టు ఇన్ఫర్మేషన్ కావచ్చు, ప్రతిదీ కావచ్చు. అయితే బుక్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, అవసరమైతే మీకు కావాలంటే ఇదిగోండి ఇక్కడ మ్యాగజైన్స్ కూడా ఉన్నాయి. కానీ మనకు కావాల్సింది బుక్స్ కదండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ బుక్స్, ఈ టెక్స్ట్ బుక్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ తెలంగాణ స్టేట్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సంబంధించిన ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటాయి, ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్ ఉంటాయి, ఉర్దూ మీడియంలో అవైలబుల్ ఉంటాయి, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ్, కొన్ని బుక్స్ అయితే కొన్ని క్లాసులకు సంబంధించిన ఇన్ని లాంగ్వేజ్లలో అవైలబుల్ ఉంటాయి. సో మీరు చూసుకోండి ఏ లాంగ్వేజ్లో ఏ బుక్ అవైలబుల్లో ఉందో అనేది చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను కిందికి స్క్రోల్ చేస్తున్నా, చాలా మంచి వెబ్సైటు, చాలామందికి ఉపయోగపడే దీని గురించి ప్రతి ఒక్కరికి ప్లీజ్ షేర్ చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, గవర్నమెంట్ బుక్స్ కావాలంటే ఎవరు ఇవ్వట్లేదు అని అనుకుంటున్నారు కదా. ఇదిగోండి క్లాస్ ఫస్ట్ నుంచి ఇక్కడ చూడండి, ఫస్ట్ క్లాసు, ఇదిగో సెకండ్ క్లాసు, ఇదిగో థర్డ్ క్లాసు, 4, 5th, 6th, 7th, 8th, 9th, 10th. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10th క్లాస్కి సంబంధించి ఒక సబ్జెక్ట్ డౌన్లోడ్ చేద్దామని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏది సరే, సోషల్, ఇదిగోండి తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి నేను సోషల్ డౌన్లోడ్ చేద్దామని అనుకుంటున్నా. సోషల్ టెక్స్ట్ బుక్ని దీని మీద క్లిక్ చేస్తున్నా. సో దీని మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఫైల్స్ అన్నీ కూడా మనకు ఆప్షన్స్ అయితే కనబడతాయి. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ కనబడుతూ ఉంటుంది. ఇదిగోండి నేను షాంపిల్గా ఈ విధంగా చూపిస్తున్నా. ఎంత పర్ఫెక్ట్గా ఈ విధంగా మనకు తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి బుక్స్ ఎంత నీట్గా ఉన్నాయి చూడండి, కలర్ఫుల్గా. వీటిని ఇక్కడ పేజెస్ వైజ్గా ఉంటాయి. 352 పేజెస్ అయితే ఈ సోషల్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇది కావాలనుకుంటే మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు, లేదా మీకు పాసిబుల్ అవుతుంది అని అంటే కనుక మీ మొబైల్లోనే చదువుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ మన స్టేట్ బోర్డులో ఉన్నటువంటి ఇదిగోండి ప్రతి బుక్, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రతి బుక్ ఇదే అండి. ప్రతి స్కూల్ ఫాలో అయ్యేది, స్టేట్ బోర్డుకు సంబంధించిన ప్రతి స్కూల్ ఫాలో అయ్యేది ఇవే బుక్స్. కాకపోతే ఇంగ్లీషు వాళ్ళకి సంబంధించిన భాషలలో ఉంటాయి. సో అఫ్కోర్స్ ఇక్కడ కూడా మనకు సంబంధించిన ఏ భాషలో మనం డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇట్లా మీరు 9th క్లాసు, 8th క్లాసు, 7th క్లాసు, ఏ సబ్జెక్ట్ కావాలి అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని స్టోర్ చేసుకోండి. మంచిగా మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC 1 టైం రిజిస్ట్రేషన్ పర్పస్లో పడేటటువంటి ప్రతి ఉద్యోగానికి సంబంధించి మ్యాక్సిమం ఇందులో నుంచి కవర్ అవుతాయని నేను అనుకుంటున్నా. కాబట్టి ఈ బుక్స్కి ప్రిపేర్ అవుతారని, మంచిగా డౌన్లోడ్ చేసుకుంటారని, అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ అంటే ఈ
ఇది ఉద్యోగాలకు సంబంధించింది కాదు, పిల్లలకు కూడా, మీ పిల్లలకు కూడా మీరు డౌన్లోడ్ చేసి ఇచ్చి ఇందులోకెళ్ళి కూడా మీరు ఏమైనా ప్రాక్టీస్ చేపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు ఎంతమంది ఇచ్చారో నాకు తెలీదు. నేనైతే ఫస్ట్ టైం ఇచ్చినా అని నేను అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి, థ్యాంక్ యూ అని కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మంచి బుక్స్ చాలామందికి ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.